ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి బాటలో నడిపించారని, ఎంతో మందికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్టీసీ కార్మికుల కష్టాలు తెలిసిన వాడను, నేను కూడా కింద స్థాయి నుంచే వచ్చానని, మీ కష్టాలు తెలుసుకున్న వాడినని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే దిశగా పనిచేస్తామని విజయవాడ జోడల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న పిన్నెంటి మహేష్ అన్నారు. ఏదైతే ఉందో కొంత డబ్బుల రూపంలో అంత ఎక్కువ ఫలితం మనకి ఈ ఆర్టీసీ నుంచి కనపడుతుంది సార్. అది ఒకవేళ ఈ కార్మికులందరూ ఇలా ఉద్యోగం చేసుకుంటున్నాం రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరూ రుణపడి ఉంటాం. ఆర్టీసీ కార్మికులే కదా, ఆర్టీసీ కుటుంబాలన్నీ కూడా రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే మనది కూడా అయిపోయింది. అలాగైనా ఊహించారా మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపబడతామని? నాకైతే కనుక నమ్మకలేదు. ఎవరిని ఊహించారు మీరు అన్న? ఎవరు లేరు. మరి అటువంటి అసాధ్యమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని దానికి ఒక పెద్ద కమిటీ వేసి ఏపీఎస్ఆర్టీసీ అనేది